ఫ్రెండ్స్, డ్రాగన్ ఫ్రూట్ మొక్క మనం ప్లాంట్ చేసుకుంటాం కదండి. ఒక 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ లోపు అయితే ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి. అయితే మొక్క ఇలా పెరిగిన తర్వాత ఏం చేయాలంటే, కొంచెం ముదురు కొమ్మలు ఉంటాయి కదండి, ఎడ్జెస్ని ఇలా కంపల్సరీగా కట్ చేసుకొని ముళ్ళులు ఉంటాయి కదా, థాన్స్ కార్నర్లో ఒక 2-3 ముళ్ళులు అలా తీసేయాలండి. అప్పుడు అక్కడ నుంచి మళ్ళీ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి. ఈ మే నెలలో నుంచి మనకి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుందంట. నేను ఒక 3-4 వీడియోస్ చూసి కొన్ని టిప్స్ నేనైతే చేసుకుని ఇప్పటివరకు అయితే నేను అసలు వీటి గురించి ఏమీ చేయలేదండి. కొంచెం ఒక ప్లాంట్ నుంచి అయితే కొన్ని ముక్కలు కట్ చేసి దాన్ని వేరు వేరు కుండీల్లోకి అయితే ప్రాపగేట్ చేశాను. అయితే ఫ్లవర్స్ మాత్రం అక్కడక్కడ కొన్ని వచ్చాయండి. మాకు టోటల్గా ఒక 7-8 మొక్కలకి ఒక 8 మొగ్గల దాకా వచ్చాయి. అయితే ఇలా చేయడం వల్ల ఎక్కువ మొగ్గలు వస్తాయని చెప్పారు. అందుకనే ప్రతి కొమ్మ ఇలా చాలా జాగ్రత్తగా పట్టుకొని కట్ చేయాలండి. ముళ్ళులు అయితే మాత్రం చాలా గుచ్చేసాయి ఎంత కేర్ తీసుకున్నా. అందుకనే మీరు ఇలా క్లాత్తో పట్టుకొని చక్కగా కట్ చేయండి. మాది ఇంకా ఇది వేసి 2 ఇయర్స్ అవుతుంది కదండి. ఇంకా అందుకనే మేము ఆ స్టాండ్స్ అవన్నీ పెట్టలేదు. ఇలా డ్రమ్లో వేసి అయితే ఉంచాము. కొంచెం పెరిగిన తర్వాత వాటిని కొంచెం పగడబందీగా చేయొచ్చని అయితే ఉంచాము. అసలు ఇవి పెంచాలన్న ప్లాన్ లేదు, ఏదో ర్యాండమ్గా పెంచుతున్నాం. ఇదిగోండి, ఇది దీన్ని నేనేం చేయకుండానే ఒక మొగ్గ అయితే దీనికి స్టార్ట్ అయింది. పువ్వు చూడడానికి చాలా బాగుంటుంది, గ్రోత్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుందండి, చాలా బాగా వస్తుంది. కంపల్సరీగా మొక్కకైతే కౌడంగు ఎండిది ఒక 1 ఇయర్ నిలవ ఉన్నది అయితే కంపల్సరీగా ఇవ్వాలట. పొటాషియం ఇవ్వాలట, కాల్షియం ఇవ్వాలట. నెక్స్ట్ మీకు బోన్ మీల్ నుంచి అయితే కాల్షియం వస్తుంది. పొటాషియం ఇవ్వాలంటే ఉల్లిపాయ తొక్కల్ని 24 అవర్స్ వాటర్లో సోక్ చేసి దాన్ని డైల్యూట్ చేసి మొక్కలకి ఇమ్మని చెప్పారు. తర్వాత ఏంటంటే, ఇవి మనం నడుస్తుంటే అవన్నీ బాగా స్ప్రెడ్ అయిపోయి గుచ్చేస్తుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఇలా పట్టుకుని పురికొస్తే అయితే నేను మా హస్బెండ్ కట్టామండి. ఇలాగ మాకైతే ఒక 7-8 ప్లాంట్స్ అయితే ఉన్నాయి. మరి ఆల్మోస్ట్ అన్నిటికి కూడా ఫ్లవర్స్ వచ్చాయి. అవి కొంచెం పెద్దగా అయ్యాకైతే నేను చూపిస్తాను. ఇప్పుడు కొంచెం క్లైమేట్ అది చల్లగా ఉంది కాబట్టి మీరు ఈ టైంలోనే దీన్ని ఇలా జాగ్రత్తగా ప్రూన్ చేసుకోండి. ఇదిగోండి, ప్రతి ఎక్స్ట్రా కొమ్మ కూడా తీసేసాం. కింద సన్నగా ఉండాలి, పైకి వెళ్ళే కొద్ది లావుగా ఉండాలని చెప్పారు. ఎక్స్ట్రా ఉన్న కొమ్మలన్నీ తీసేసి మెయిన్ బ్రాంచెస్ అయితే అలాగే ఉంచేసాము. మావన్నీ కూడా రెడ్ డ్రాగన్ ఫ్రూట్సేనండి. ఎందుకంటే ఒకదాని నుంచి నేను ప్రాపగేట్ చేశాను. విపరీతమైన తీపి. మీకు ఒక 1 మంత్లో మీకు ఎట్లేదన్నా ఒక 10-12 పువ్వులు కాయలు అయితే వస్తాయి. నేను తప్పకుండా మళ్ళీ కొంచెం ఫ్లవర్స్ అయి పెద్ద అయిన తర్వాత చూపిస్తాను. గార్డెనింగ్ చాలా ఓపికగా చేసుకోవాలండి. సమ్మర్లో కూడా మా మొక్కలు ఎంత బాగున్నాయో చూసారా. థ్యాంక్ యూ.